సంప్రదాయం, ఆచారం, సంస్కృతి ఈ మూడింటిని ఎలా నిర్వచించుకోవాలి? ఈ మూడు ఒకటేనా వేరువేరా? వేరువేరమ్మ. సంప్రదాయం అనబడేటువంటిది పూర్వకాలం నుంచి అనూచానంగా వస్తున్నటువంటి దాన్ని సంప్రదాయం అన్న. సంస్కృతి అనబడేటువంటిది వేదముల ద్వారా చెప్పబడినది ఏదైతే ఉన్నదో అది సంస్కృతి. ఆచారం ఇప్పటికిప్పుడు మనం కొత్తగా పెట్టుకోవచ్చు, లేదా పూర్వకాలం వాళ్ళ ఆచారాన్ని అనుసరించవచ్చు. ఆచారము అంటే చరతి ఇది వ్యవస్థాయాం సంప్రవర్తతే ఆచారం. ఎవరు ఏది అనుకుని ఆచరించారో దాన్ని తరువాత వాళ్ళు కూడా ఆచరిస్తే ఆచారము అన్నారు. చెప్పిన దాన్ని ఆచరించి చూపించేటువంటి వారెవరో వారే ఆచార్యులు అని కూడా చెప్పారు. కేవలం ఎవరు పడితే వాళ్ళు ఆచార్యులు అని పేరు చివరి నామాన్ని తగిలించుకునే అవకాశం లేదు. ఎవరిని ఆచార్య అనాలే. కేవలం గురువు అయినంత మాత్రం చేత ఆచార్యులు అనే అవకాశం లేదు. ధర్మాన్ని అనుసరించి చెప్పినది ఏదైతే ఉంటుందో దాన్ని ఆచరించేటువంటి వాళ్ళు మాత్రమే ఆచార్యులుగా చెప్పబడతారు. వాళ్ళు చెప్పినటువంటిది ఏదైతే ఉందో అది ఆచారంగా లోకంలో ప్రవర్తింపబడుతోంది. సంస్కృతి అనేది వేదముల ద్వారా వచ్చింది. వేదములు ఏ విధంగా ఉండాలి అని చెబితే దాన్ని గనక మనం అనుసరిస్తే దాన్ని సంస్కృతి అన్నాం. కనుక ఆచారం వేరు, సంస్కృతి వేరు, సంప్రదాయం వేరు. సంప్రదాయం అంటే అనూచానం, పూర్వకాలం నుంచి వస్తున్న ఈ వంశానికి ఒక సంప్రదాయం ఉన్నది. ఈ సంప్రదాయాన్ని అనుసరించి మనం నడుచుకోవాలి. మన ఇష్టం వచ్చినట్టు మనం ప్రవర్తించే అవకాశం లేదు అని పెద్దలు చెబుతూ ఉంటారు. అది సంప్రదాయం. సంస్కృతి కేవలం వేదముల నుంచి వచ్చింది. ఆచారం ఎవరు పడితే వాళ్ళు ఏర్పాటు చేసేది ఆచారం. అది లోకంలో శిష్టాచారం కావచ్చు, దుష్టాచారం కూడా కావచ్చు. వేదముల నుంచి వచ్చిన సంస్కృతి మాత్రం దుష్ట సంస్కృతి అయ్యేటువంటి అవకాశం లేదు. అది ఎప్పుడూ కూడా సత్సంస్కృతే. ఆ విధంగానే ఉంటుంది. ఒకే మాట చెబుతుంది వేదం, ఎప్పుడు మార్పు ఉండదు.